తమ్ముడు 500ను తమ్ముడికి ఎంత ఇచ్చా? 1000. నువ్వు వెయ్యిరా, చిన్నోడు కదా ముందు. 200 ఎంతో వేసినట్టున్నారు. ఇవి లోపలికి కూడా వెళ్ళలేదు. సో ఈ బాక్స్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నామండి. ఇది ఎందుకు మెయింటెనెన్స్ చేస్తున్నామంటే కనుక 1 ఇయర్లో ఒక 1 lakh అయితే సేవ్ చేద్దామని ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఈ బాక్స్లో అయితే వేసేస్తున్నాము. ఇలా వచ్చిన అమౌంట్ తోటి, శాలరీ వచ్చిన అమౌంట్ తోటి అయితే మొత్తం మేము హాయ్ హలో నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఐడియాతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇది మనీ సేవింగ్ ఐడియా కంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మనకి శాలరీ వచ్చిన వెంటనే మనం కొంత మనీని అయితే పొదుపు చేసుకోవాలని. అసలు ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కనుక, మా హస్బెండ్ శాలరీ అంతా నేను ఎంత పొదుపుని పక్కన పెడతానో, అసలు ముందు పొదుపు తీసిన తర్వాత నా ఖర్చులు చేసుకుంటానా, లేకపోతే నా ఖర్చులంతా అయిపోయిన తర్వాత మిగిలింది నా పొదుపులో వేస్తాననేది వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా నేను ఒక చిన్న బిజినెస్ కూడా చేస్తాను. ఏంటంటే కనుక జిరాక్స్, కలర్ జిరాక్స్, ప్రింట్, స్కాన్, లామినేషన్, అదేవిధంగా స్పైరల్ బైండింగ్ అవి కట్ట చేస్తూ ఉంటానండి. ఇంతకు ముందైతే నేను ఆన్లైన్ జాబ్స్కి అప్లై చేయడం అవి కూడా చేసేదాన్ని. ప్రజెంటు నా దగ్గర సిపియు లేకపోవడం వల్ల ఆ ఆన్లైన్ వర్క్ అయితే నేను చేసేదైతే మానేశానండి. ఆ జాబ్స్ పెడితే కనుక నా ఇన్కమ్ ఇంకా ఎక్కువ వచ్చేదండి. ప్రజెంట్ ఓన్లీ జిరాక్స్, ప్రింట్, స్కాన్, లామినేషన్, స్పైరల్ బైండింగ్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఆధార్ కార్డ్ని రెడీ చేసి ఇవ్వడం, ఇలాంటి వర్క్సే చేస్తున్నానండి. సో నేను ఆ వర్క్ చేసిన అమౌంట్ తోటి కొంత అమౌంట్ నేను సేవ్ చేస్తానండి. అంటే ప్రజెంట్ మొత్తం నెలకంతవన్నీ వస్తుంది కదా, ఆ అమౌంట్లో నేను కూడా కొద్దిగా అమౌంట్ అయితే నేను సేవింగ్ ఖాతాలో వేస్తానండి. మా హస్బెండ్ శాలరీతో కొద్దిగా నాకు వచ్చిన బిజినెస్లో వచ్చిన అమౌంట్ కొద్దిగా అయితే నేను సేవింగ్ ఖాతాలోనే వేస్తాను. నేను మీకు చెప్పాను కదా, అదేవిధంగా మేము ఒక డిబ్బీ అయితే మెయింటెనెన్స్ చేస్తామండి. మా ఇద్దరు సేవింగ్ని ఆ డిబ్బీలో అయితే వేసేస్తాం. ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసే దిశగా అయితే లేదండి. ఎందుకంటే ఇంకా మాది లోయర్ మిడిల్ క్లాసే కాబట్టి నెల ఇన్వెస్ట్ చేసేస్తే కనుక మాకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇబ్బంది పడతామండి. ప్రజెంట్ మేము ఒక డిబ్బీని మెయింటెనెన్స్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను మీ లక్ష్మి, మనీ సేవింగ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండి. ఇక మీదట వ్లాగ్స్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ వీడియోని ఒక లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మా హస్బెండ్ శాలరీ వచ్చేసి 25K వస్తుందండి. 25K వచ్చినప్పుడు నేను మ్యాక్సిమం అయితే ఒక 2500 అయితే పక్కన పెట్టాలి. అసలు ముందు నేను చెప్పేది ఏంటంటే కనుక, ముందే నేను పొదుపు తీసి పెట్టేస్తానా, లేకపోతే కనుక ఖర్చంతా అయిన తర్వాత ఎలాగోలాగా ఒక 2500 పక్కన పెడతాననేది విషయం అయితే చెప్తానండి. ప్రజెంట్ శాలరీ వచ్చిన వెంటనే కనుక నేను చేసేది మొదటి పని ఏంటంటే కనుక, బడ్జెట్ అయితే ప్లాన్ చేసుకుంటానండి. బడ్జెట్ ప్లాన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను మనీని అయితే తీసుకురమ్మంటాను. ప్రజెంట్ నా బడ్జెట్ అయితే ప్లాన్ చేసేస్తాను. ఒక పట్టీ అయితే రాసేసుకుంటానండి. రాసేసిన తర్వాత శాలరీ తీసుకొచ్చిన తర్వాత ప్రజెంట్ ఫస్ట్గా చేసేది ఏంటంటే కనుక ప్రజెంట్ అయితే ఒక 2000 అయితే నేను మా హస్బెండ్ శాలరీలో నుంచి పొదుపు ఖాతాకి అయితే వేస్తానండి. ఒక డిబ్బీలో అయితే వేసేస్తాను ఇలాగా. తర్వాత మిగతాది ఏంటంటే కనుక నేను మెయింటెనెన్స్, మా హౌస్కి సంబంధించిన ఖచ్చితమైన ఖర్చులకి, లేదంటే కోరికలకి, అంటే వాంట్స్ ఉంటాయి కదా, మనం ఈ మంత్లో రెస్టారెంట్కి వెళ్దాం అలా కట్ట అనుకుంటాం కదా, ఈ మంత్లో ఒక డ్రెస్ కొనుక్కుందాం అని కట్ట అనుకుంటాం కదా, అవి కూడా మొత్తం అన్నీ డివైడ్ చేసేస్తానండి. డివైడ్ చేసేసిన తర్వాత అప్పుడు నేను నాకు కిరాణా పట్టీకి ఎంత అవుతుంది ఏంటనేది మొత్తం పట్టీ వేసేసుకుంటాను. దాని ప్రకారమే నేను అమౌంట్ అయితే ఖర్చు పెడతానండి. ఇంకా వేస్ట్గా అయితే ఖర్చు పెట్టను. ఒక పట్టీకి వచ్చి ఒక 3000 అని నేను పట్టీకి రాస్తే కనుక ఆ 3000 చేస్తానండి. మ్యాక్సిమం అందులో ఒక 100 రూపాయలైనా తగ్గించడానికే ట్రై చేస్తాను తప్ప 100 రూపాయలు అయితే ఎక్కువ చేయడానికైతే చేయనండి. సో తర్వాత ఏంటంటే కనుక, నేను కూడా చిన్న బిజినెస్ చేస్తానని చెప్పాను కదా, ఆ బిజినెస్లో ప్రతీ నెల కూడా ఎక్కువ అమౌంట్ అయితే ఏమీ రాదండి. ఒక్కొక్కసారి 1 వీక్కే 2000 వస్తుంది. ఒక్కొక్కసారి 2 వీక్స్ కూడా 100 అయితే రాదండి. ఇది చిన్న పల్లెటూరు కాబట్టి ఫ్యూచర్లో డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఏంటంటే సిపియు లేక నా వర్క్ అనేది ఆగిపోతుంది. అయితే నాకు వర్క్ వచ్చిన దాంట్లో ఏం చేస్తానంటే కనుక, ఎలాగైనా నా వర్క్కి అమౌంట్ వచ్చినా రాకపోయినా కూడా నేను నా హస్బెండ్ నాకు ఇచ్చిన అమౌంట్లో ఇంటికి అవసరమైనవన్నీ కొనడానికి అయితే ఇస్తారు కదండి, ఆ అమౌంట్లోనే సగం అమౌంట్ నేను సేవ్ చేస్తూ ఉంటాను. ఒక 500 వెజిటేబుల్స్ కానీ ఇచ్చారనుకోండి, వెజిటేబుల్స్కి ఒక 400 నేను ఖర్చు పెడతాను. ఒక 100 రూపాయలు అయితే సేవ్ చేస్తాను. అలాగా ఒకవేళ నా బిజినెస్ నుంచి రాకపోయినా కనుక నేను ఖర్చులు కానీ ఇచ్చిన అమౌంట్లోంచి నా ఖర్చులను తగ్గించుకుని కనీసం ఒక 500లో 100 రూపాయలైనా సేవ్ చేస్తాను కదా. అదేవిధంగా ఒక 2000 ఇచ్చారనుకోండి నా ఖర్చులకి, మ్యాక్సిమం ఒక 400 అయితే నేను సేవ్ చేస్తాను.
ఖర్చు పెట్టుకోకుండా ఖర్చును తగ్గించుకుని ఆ 400కి ఇంకో 100 లాస్ట్ బిఫోర్ మంత్ అయినా మనం సేవ్ చేసినవి ఉంటాయి కాబట్టి ఒక 500 అయితే నేను సేవింగ్ అయితే పెడతానండి. మ్యాక్సిమం ఏంటంటే కనుక ఒక నెలకు వచ్చి 2500 వరకు మా హస్బెండ్ నేను కలిపి 2500 అయితే మేము మా సేవింగ్ బాక్స్లో అయితే వేసేస్తామండి. ఆ బాక్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇదేనండి. చూసారా 200 ఎంతో వేసినట్టున్నారు. ఇవి లోపలికి కూడా వెళ్ళలేదు. సో ఈ బాక్స్ అయితే మెయింటెనెన్స్ చేస్తున్నామండి. ఇది ఎందుకు మెయింటెనెన్స్ చేస్తున్నామంటే కనుక 1 ఇయర్లో ఒక 1 lakh అయితే సేవ్ చేద్దామని ఈ బాక్స్ అయితే తీసుకున్నానండి. ఈ బాక్స్లో అయితే వేసేస్తున్నాము. ఇలా వచ్చిన అమౌంట్ తోటి, శాలరీ వచ్చిన అమౌంట్ తోటి అయితే మొత్తం మేము నెలకు వచ్చి 2500 అయితే ఈ డిబ్బీలు అయితే వేస్తామండి. తర్వాత ఎగస్ట్రా మా హస్బెండ్ ఎగస్ట్రా డ్యూటీ ఏదైనా చేసినా, లేదంటే నాకు ఒక ఎగస్ట్రా అమౌంట్ ఏదైనా వచ్చినా కూడా మేము ఇందులో అయితే వేసేస్తాము. మ్యాక్సిమం ప్రజెంట్ అయితే నెలకు వచ్చి ఒక 2500 అయితే ఈ డిబ్బీలు అయితే కంపల్సరీ వేసేస్తామండి. మిగతాది ఏంటంటే కనుక మా ఎగస్ట్రా ఇన్కమ్ వస్తే కనుక వేస్తామండి. సో మనకి ఏది చేయాలన్నా మనకు ఒక గోల్ అనేది ఉండాలని, ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఏం చేయాలంటే కనుక ఒక గోల్ అయితే పెట్టుకోవాలి. మనం ఎలాగైనా మన ఖర్చును తగ్గించుకుని మనీ సేవ్ చేసి సంవత్సరం ఆఖరి అయ్యేసరికి ఎంతో కొంత మ్యాక్సిమం 10,000 అయినా మనం సేవ్ చేయాలి. ఏదన్నా గోల్డ్ కొనుక్కోవాలి, లేదంటే మన ఇంట్లో అవసరమైన ఏదైనా వస్తువు కొనుక్కోవాలని ఒక గోల్ అయితే పెట్టుకోవాలండి. మనకి ఏ గోల్ లేకపోతే కనుక ఏ పని అయితే చేయలేము. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరెంత పొదుపు చేస్తారు మీ శాలరీలో నుంచి, మీ హస్బెండ్ శాలరీలో నుంచి అనేది కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. మేము 2500 వేసింది కూడా నేను క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి, చూడండి. లెక్క పెడుతున్నావా? ఎంత? తమ్ముడు 500ను, తమ్ముడికి ఎంత ఇచ్చా? 1000. నువ్వు వేయరా, చిన్నోడు కదా ముందు. నువ్వు వేస్తావా? ఇక్కడ మడత పెట్టురా, ఇక్కడ మడత పెట్టు. అది చాలులే, ఇంకా గట్టిగా నొక్కితే నలిగిపోతుంది. ఇక్కడ పెట్టు, అది చాలులే, అంత గట్టిగా మడతేసే ఎక్కర్లా. నేను వేసేసుకున్నా వేసే. అది ఇప్పుడు నువ్వు వేయమ్మా. అక్కలాగైతే వెళ్ళదు. అమ్మ పురుగు వెళ్ళిపోతుంది. మొత్తం టోటల్ ఎంత? 150. 2500. ఈ మంత్ సేవింగ్ ఎంత? 2500. అది